తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. శ్రీ గుండు నాగప్ప స్వామినే నమః. మన యొక్క చోళ సముద్రం కొరకోడు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి కొరకోడు గ్రామ నివాసంలో దగ్గరలో ఉన్నటువంటి శ్రీ గుండు నాగప్ప స్వామి వారి యొక్క మహాసంప్రోక్షణ మరియు శ్రీ నాగేంద్ర స్వామి వారి పునఃప్రతిష్ఠ మండల దీక్ష పరిపూర్తి కొరకు ఈరోజు విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, ఇటువంటి అన్న సేవా కార్యక్రమాలు విశేషంగా జరపబడినది. ఈ యొక్క మన గుండు నాగప్ప స్వామి వారి యొక్క స్థల పురాణం గురించి మనం తెలుసుకుంటే, దాదాపుగా ఒక 500 సంవత్సరాలు పైబడి ఈ చోళ సముద్రము కొరకోడుకు గ్రామంలో, ఆ చోళ సముద్రం నుంచి కొరకోడుకు గ్రామానికి వెళ్లే దారిలో మధ్యలో ఒక కొండ కింద గుండు నాగప్ప స్వామి పేరుతో ఈ యొక్క స్వామి వెలిసి ఉన్నారు. ఇది పుట్టుశిలగా చెప్పవచ్చు. ఏ విధంగా అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి పుట్టుశిలతో నాగేంద్ర స్వామి వారి ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మనకు కొరకోడు గ్రామంలో కూడా విశేషంగా అభివృద్ధి కలుగుతాయి. దానికి తోడు స్వామివారిని ఎవరైతే చక్కగా ఇక్కడ స్వామివారు సర్ప ఆకారంలో, ఆ గుండుకు సర్ప ఆకారంలో ఉన్నారు. ఆ గుండు మీద స్వామివారిని సర్ప ఆకారంలో చెక్కబడి ఉంది. మధ్యలో 7 తలలతో స్వామివారి సర్పాకారం ఉన్నది. అదేవిధంగా ఆ పక్కన 1 తలతో సర్పాకారం, ఈ పక్కన 1 తలతో సర్పాకారం, మొత్తము 3 సర్ప ఆకారాలతో ఈ యొక్క గుండు పుట్టుశిలతో ఉన్నది. అదేవిధంగా ఆ సర్పాల పైన మనకు ప్రత్యక్ష దైవంలో అయినటువంటి ఒక సర్పము పైన సూర్యుడు, మరొక సర్పము పైన చంద్రుడు కూడా ఉన్నారు. కాబట్టి మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్య చంద్రాదులతో కూడుకున్నటువంటి ఈ గుండు నాగప్ప స్వామి ఇక్కడ ఎవరైతే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శిలలు కూడా స్వామివారి యొక్క వాహనం నెమలి. ఆ నెమలి కూడా పుట్టు రూపంలోనే ఇక్కడ నెమలి కూడా ఉద్భవించింది. ఇక్కడ నెమలితో కూడుకున్నటువంటి గుండు నాగప్ప స్వామి. కాబట్టి ఈ పుట్టుశిల అయినటువంటి గుండు నాగన్ని కూడా అభివృద్ధి కలుగుతాయి. ఇక గుండు నాగప్ప స్వామి వారు మన కూడేరు గ్రామం నుంచి ఆత్మకూరుకు వెళ్లే మార్గములో చోళ సముద్రము అనేటువంటి గ్రామం వస్తుంది. ఆ చోళ సముద్రం నుంచి కనీసం ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క స్వామివారు గుండు నాగప్ప స్వామి వారు రోడ్డులో ఉన్నారు. అదేవిధంగా మనకి ఈ యొక్క గుండు నాగప్ప స్వామికి మరొక మార్గం కూడా ఉన్నది. జల్లిపల్లి నుంచి మనకు కొరకోడు డ్యాముకు వెళ్లే దారిలో, కొరకోడు డ్యాముకు వెళ్లకుండా కొరకోడు అనేటువంటి గ్రామానికి వచ్చి, ఆ కొరకోడు గ్రామం నుంచి చోళ సముద్రమునకు వెళ్లే దారిలో కొరకోడు గ్రామం నుంచి సుమారుగా 1 కిలోమీటర్ పాటు ఈ యొక్క చోళ సముద్రం మార్గమున వస్తే ఆ మార్గంలో స్వామివారు తూర్పు ముఖంగా ఇక్కడ వెంచేసి ఉన్నారు. కాబట్టి విశేషమైనటువంటి స్వామివారు. కాబట్టి వీరికి ఎవరైతే అభిషేక ఇత్యాది కార్యక్రమాలు చేస్తారో వారికి అందరికీ కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. జై శ్రీరామ్. శ్రీ గుండు నాగప్ప స్వామినే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్.